అయ్యో ఎంత పని చేసావమ్మా నువ్వు. ఏమండి తీర్థం తీసుకోండి. ఇప్పుడున్న టెన్షన్ కి ఈ తీర్థం సరిపోదు. తీర్థం తీసుకొని ఆ పైన నిదానంగా మాట్లాడుకోండి. నువ్వు వదలోగా. ఏమైందన్నయ్య? ఆ రోజు ఒకడిని వెంట పడ్డాడు కదా, వాడికి నువ్వు ఎవరితో నెంబర్ ఇవ్వడం వల్ల వాడి లైఫ్ డిస్టర్బ్ అయిందమ్మా. ఏంటి ఫోన్ నెంబర్ తో లైఫ్ డిస్టర్బ్ అయిందా? నువ్వు ఇచ్చిన నెంబర్ ఎవరితో తెలుసా? లంకా రాజుదమ్మా. ఎవరతను? రాజమండ్రిలో వాడు చాలా పవర్ఫుల్ అమ్మా. వాడు పేరు వింటేనే జనం గడగడగలాడతారు. వీడు వెళ్లి వాడితో పెట్టుకున్నాడు. ఆ లంకా రాజు వీడి ఏం చేస్తాడో ఏమవుతుందో. అన్నయ్య అతని అడ్రస్ తెలిస్తే చెప్పు, నేను వెళ్ళి సారీ చెప్తాను. అయ్యో వద్దమ్మా, ఇప్పటిదాకా ఏం చాలు. మళ్ళీ నువ్వు సారీ అంటూ పోతే కొత్త ప్రాబ్లం వస్తుంది. కాముగా ఉండు గోవిందా. అన్నా ఏమైందిరా? ఆ అమ్మాయి బెంగళూరులో లేదన్నా. ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నీ పెళ్ళం ఎక్కడుంది? ఇంట్లో ఉందన్నా. పిల్లలు? వస్తూ స్కూల్లో వదిలేసి వచ్చానన్నా. పీవీఆర్ లో రోబో సినిమా ఆడుతోంది కదా, ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకోపోయావా? ఆల్రెడీ ఫస్ట్ షోకి టికెట్లు బుక్ చేశానన్నా. మీ ఇంట్లో పెళ్ళం పిల్లలు సుఖంగా ఉండాలి, మిమ్మల్ని మేపే మేము పగలు రాత్రి చేస్తూ ఉండాలిరా. మనకుంది ఇక 2 నెలల టైమే. ఆలోపు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి. లేదంటే మీ ఇంట్లో మీ పెళ్ళం పిల్లలు ఉండరు. మీరేం చేస్తారో నాకు తెలియదు. పోయి ఆ అమ్మాయిని వెతకండి. పొండి. అలాగే అన్నా. రేయ్ అన్నా మనం వెతుకుతున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు, గుర్తుంచుకో. సరే అన్నా. ఎందుకన్నయ్య ఈ మౌన పోరాటం? తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటి చేయండి. తిట్టడానికి ఇంకేం పదాలు ఉన్నాయిరా? నిన్ను తిట్టి తిట్టి నాకు బీపీ రేజ్ అవుతుంది గానీ నీకు బుద్ధి రావడం లేదు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూడరా చూడు ఆ పక్కింటి పరమేశ్వరుని. చూసొస్తా. అయిపోయాడు. రే ఆగరా. ఏరా నువ్వు ఒక్కడివే జెంటిల్మెన్ లా ఈ సిటీ అంతా వినపడేలా లౌడ్ స్పీకర్లు వేసుకుని అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అని అరుపులేంద్రా. తేరగా తిని ఇంట్లో తొంగని టైప్ అనుకుంటావా? నీ ఘంటసాల వాయిస్ విని లోపల గంటతో నా తల పగల కొడుతున్నారా. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావరా నువ్వు? నేను ప్యాంట్ వేసుకుని క్రికెట్ ఆడుతుంటే నువ్వు చెడ్డీ వేసుకుని బాల్ వేసిచ్చేవాడివి. రేపటి నుంచి మీ అమ్మ కూడా వాయిస్ వినపడకూడదు. ఉద్యోగం చేసుకుని పెద్ద బయలుదేరు. నాకే బిల్లు ఆగరా, నువ్వు పెద్ద రౌడీవా? రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ కొడతావా? నాకు అంతెక్కడుందిలే. దారి వదిలే. రేయ్ ఆగరా, ఇన్నాళ్ళు ఎలాగోలా ఉన్నావు. ఇకపై నువ్వు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు. బట్టలన్నీ సర్దుకుని వెళ్ళిపో. ఎందుకండి వాడెందుకు ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి? వీడిక్కడ ఉంటే ఆ లంకారాజు మనలో ఎవరిని బతకనివ్వడే. వాడేం చేస్తాడు? మన చిన్నాన్నే వాణ్ణి చిత కొట్టి చింతకాయ పచ్చడి చేశాడు కదా. చూడరా వీడు కూడా అచ్చం నీలాగే తయారవుతున్నాడు. ఈ రాజమండ్రిలో అందరు నాలానే ఉంటారు, నువ్వు తప్ప. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. వాడెవడో పొడుస్తాడని ఊరొదిలే క్యారెక్టర్ నాది కాదు. లంకారాజు లంగోటరాజు అనే ఊరికి నన్ను భయపెట్టాలని ట్రై చేయొద్దు. చూడండిరా, నా రాణి ఉండి అంతఃపురం ఎల్లో కలర్ కొట్టుకుని కొత్త బంగారం లాగా ఉంది కదరా ఇల్లు. నా బంగారం అందులోనే ఉంది. కొట్టాంట చూడు నీ అయ్యి. నీ సంచి కూడా అందులోనే ఉంది. ఇది బాగుంది. ఓకే, ఈ ఇంట్లోకి మేమెంటర్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? పై ఇంట్లో ఉన్నోడిని ఖాళీ చేయించాలి. ఎవడా ఎర్రి పప్ప? అమ్మగారు చూస్తారు బేబీ. అమ్మగారు అమ్మోరుని చూడడానికి గుడికి వెళ్ళారు. అవునా? లవ్ యూ. ఈయన కొడుకు షో మొదలవకనే కరెక్ట్ గా వస్తాడు. ఇప్పుడే వస్తాను. ఏంట్రా నీ గోల? మంచి టైంలో కరెక్ట్ గా వస్తావు. ఆఫీస్కి వెళ్లే ముందు డైలీ దర్శనం చేసుకోమన్నారు. డైలీ వద్దులే, పోరా. కాళ్ళకి నమస్కారం అయితే రా. వీడి కాళ్ళు పడిపోను. వీడేంటి వాడి కాళ్ళు పట్టుకున్నాడు? దేవుని కాళ్ళు పడితే అది భక్తి, ఓనర్ కాళ్ళు పడితే అది భయం. మనం వీడికి భయం పోగొడితే ఓనరే వాడిని ఖాళీ చేయమంటాడు. ప్లాన్ చెయ్యి. హాయ్ హాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మీ పేరు? సుబ్బు సార్. సుబ్బు. మీ ఊరు? పక్కనే కొవ్వూరు. కొవ్వూరు. అక్కడ మీకు ఎవరైనా బాల స్నేహితులు గుర్తున్నారా? ఎందుకు లేరు సార్? ఏది ఓ 5 పేర్లు చెప్పు. ప్రతాప్, సతీష్, నాగేష్, సురేష్, యతీష్. రేయ్ సుబ్బు. ఎవరు నువ్వు? నేను రా, ప్రతాపుని రా, నీ బాల్య స్నేహితుని రా. మరి ఆ నలుగురు ఎక్కడమ్మా? సుబ్బు, వీళ్లే మన మిగతా ఆ 4 బాల్య స్నేహితులు.
నాకెందుకో చాలా కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఏహే, ఇందులో కన్ఫ్యూజన్ ఏముందిరా? నువ్వు 5 పేర్లు చెప్పావు, మేము 5 సరిపోయాం కదా. నెంబర్ కరెక్ట్ గానే ఉంది. అసలు వీళ్ళంతా మనవాళ్లేనా అని. నాకైతే నువ్వు మావాడు అనిపిస్తుందిరా. అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అదే ఫేస్, అంతే దరిద్రంగా ఉన్నావు. రేయ్ నోరు మీరా, వీడు చిన్నప్పుడు ఇంత దరిద్రంగా లేడు కదరా. కరెక్ట్. అంటే ఇప్పుడు నేను దరిద్రంగా ఉన్నానా? ఫ్రెండ్షిప్ ఈజ్ బ్లైండ్ అంటారు కదరా, నువ్వు ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాం మేము. జనరల్ గా లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదరా. రెండు బాల స్నేహితులే కదా. అయ్యో కొంచెం అర్థం అయ్యేలా చెప్పరా ప్లీజ్. నువ్వే అర్థం చేసుకోవాలమ్మా, ఒక పెగ్గి ఎంత చదువుకుంటుందిలే. అంతేనంటావా? అంతే ఏంటి, ఎంత కాలన్నా తాగే బిల్లు కట్టేది నువ్వే కదా. హాయ్ 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 హాయ్. ఇతనెవరు? ఇతను మా బాల స్నేహితుడు. ఆ, మీరు వీళ్ళ బాల్య ఓ, స్నేహితుడు. ఏంటి బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయింది? నాకు అలాగే ఉంది. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఆ బేబీ ఇంటి పై పొజిషన్ లో ఉండేది నువ్వే కదా? అవును సార్. ఏంటది? ఆఫీస్కి వెళ్లే ముందు వాడి కాళ్ళపై పడతావు. అవునంట్రా. అవునరా. ఛ, నీకు సిగ్గు శరం లేనే లేవురా. సిగ్గు శర్మ అనుకుంటే ఇల్లు దొరకదు కదరా. డబ్బులు పడేస్తే 100 ఇల్లు దొరుకుతాయి. ముందు ఆ ఇల్లు ఖాళీ చేసేయ్. ఆ ఇల్లు ఖాళీ చేయలేనురా. వాడిని చూస్తే నాకు భయం. వాడికి రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ ఉంది. సార్ నేను కాళ్ళు పట్టుకుందే చూశారు, వాడు నా కాలర్ పట్టుకుంది మీరు చూడలేదు. వాడిని కాలర్ ఎందుకు పట్టుకున్నాడు? వాడికి ఆ ఇంట్లో పని మనిషితో కనెక్షన్ ఉంది. అర్ధరాత్రి 12 అయిందంటే చాలు ఏనుగులా వచ్చి పడతారు. నీకేం కాదు. ఏరా ఇంకా పడుకోవాలా? పడుకున్నాను సార్. పడుకుంది చాలే. 1 అవర్ మేల్కొనుండు, నా పని అయిపోద్ది. సార్ 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 నేను నిద్రపోవాలి సార్. రేయ్, నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? సోఫాలో పడుకో. సార్ నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. రేయ్, నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తావు, దీని ముగ్గురు ఇవాళ ఊరికెళ్ళేట్రా? రే ఏంట్రా అలా చూస్తున్నావు? కళ్ళు పొడిచేస్తా. పోరా పోరా అంటుంటే. అసలే పెళ్లి కాని నాకు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో ఎలా ఉంటారో అని ఒకటి యాంగ్జైటీ. రేయ్ రేయ్ రేయ్, ఏంట్రా? నేనేమన్నా టూరింగ్ ట్యాక్స్ పెట్టానా బొక్కలో చూడడానికి? ఏమీ కనబడలేదు సార్. ఏమీ కనపడలేదా? రారా లోపలికి, హాయిగా కూర్చో, డీటెయిల్డ్ గా చూద్దు. వద్దు సార్, ఇంకోసారి చూస్తాను. రేయ్, పోయి హాఫ్ బాటిల్ బ్రాందీ తీసుకురా. గాంధీ జయంతి రోజున బ్రాంచీ దొరకదు సార్. అయితే విస్కీ అమ్మా. షాపులన్నీ బంద్ అయి ఉంటాయి సార్. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుగా? షాపు ఓనర్ తెలియదు కదా సార్. కౌంటర్ నాకే కౌంటర్. ఏ బెల్ట్ తీసుకురావే. వద్దు సార్, వెళ్తాను సార్. ఏ ఆగాగు, ఫుల్ బాటిల్ తేమ్మా. తాగు పంది నా కొడక. ఏంటి? ఫుల్ బాటిల్ సార్. పో, లేకపోతే డబల్ అవుతుంది. ఆపేయ్, ఇన్ని రోజులు ఆ టార్చర్ ఎలా భరించావో గానీ ఇంకా మేము అస్సలు ఊరుకోం. ఇమ్మీడియట్ గా ఇల్లు ఖాళీ చేసేయ్. వాడు అందుకు ఒప్పుకోడరా. వాడు ఒప్పుకున్నా సరే నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. ఎందుకో? ఎందుకంటే ఇన్ని రోజులు వాడు ఒక్కడే నిన్ను కొట్టాడు, ఈ రోజు మనందరం కొడదాం. నిన్ను కాదు వాణ్ణి. ఈ టైంలోనా? కొట్టడానికి ఎప్పుడైతే ఏంటి? రే మీరు ఇంకో పెగ్గేసుకోండిరా, వాడిని రోజు బాగా రుద్దేద్దాం. తీసుకో, నువ్వు రాయేసుకో. రివెంజ్ రివెంజ్. ఆకలేసి బిర్యానీ తిన్నా, ఫుల్ బాటిల్ కొట్టి ఇన్ని కొడతా. రేయ్ రేయ్, ఏంట్రా ఏంటి అర్ధరాత్రి బెల్ కొడుతున్నావు? బొక్కలో నుంచి చూస్తే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. అయితే ఆలస్యం ఎందుకు, పెట్టుకో. దింసరా లుంగిని. పైకి ఉంటే లుంగి ఉండదు, లోపల కరెంటు ఉండదు. ఏంటి ఏంటి తాగొచ్చి మాట్లాడుతున్నావు? ఓ అమ్మ తల్లి, ఓనర్ అమ్మ మహాసాధ్వి, ఈ ఎదవున్నాడే బంగారం నువ్వేలే బుల్బుల్, సింగారం నువ్వేలే బుల్బుల్. రాత్రికి వస్తావా, వంటింట్లోకి వస్తావా అని వీడొక మన్మధులో ఫీల్ అయిపోతూ ఆ పని మనిషితో పందివాగు చేస్తూ రొమాన్స్ చేస్తున్నాడు. పని మనిషితో రొమాన్సా? అయ్యో, నాకెందుకు అన్యాయం చేశారు? ఏంటి వాడి మాటలు వింటున్నావు? మూసుకుని లోనక పోవే పోవే అంటుంటే. ఏంటన్నయ్య నువ్వు? చూడమ్మా సంధ్య, మీ వదిన నన్నే అనుమానిస్తుంది. నేను అలా కనబడుతున్నానమ్మా. చెప్పు. అంటే వాడు చెప్పాడని? ఏంటి వాడు వాడు వాడు? ట్రై టు అండర్స్టాండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్. నీకు తెలీదే, వాడు మన పని మనిషిని లవ్ చేస్తున్నాడే.
దానికి పెళ్ళైంది కదా. ఆ విషయం నీకు తెలుసు, వాడికి తెలియదే. అందుకే వాడికి విషయం చెప్పి పంపిస్తాను. సంధ్య సంధ్య, నువ్వు పని చేయమ్మా, మీ వదిన్ని లోన తీసుకువెళ్ళి భక్త తుకారం సినిమా చూపించు. అవునమ్మా, ఈ బయట ఏం జరిగినా మీకు వినపడకూడదు, అలా ఫుల్ సౌండ్ పెట్టమ్మా. ఎంతసేపు రారా బయటికి? ఏయ్! ఏంట్రా ఏంట్రా నిన్నెలా బుక్ చేసి ఏంట్రా ఇంతలా చేంజ్ అయిపోయావు? రాయిటు ఇప్పుడు ఈ లింక్ మ్యాటర్ లేడీస్ తెలిస్తే సంసారం గోవిందే నాన్న. వెళ్ళి పడుకో అమ్మ, పడుకో. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళంతా నా బాల్య స్నేహితులు, నీతో క్రికెట్ ఆడుకోవడానికి వచ్చారు. వీడు ధోని, మేమంతా వీడి టీం. నీతో 2020 మ్యాచ్ ఆడడానికి వచ్చారా? తలుపు తీయవే, నన్ను ఇక్కడ ఆడుకుంటున్నావే.